నమస్తే కోనసీమ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోతుందని మనం ఏమైనా చల్లగా తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది ఆ రెసిపీ. దాన్ని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ డిజైన్ నేర్చుకోబోతున్నాం. ఇది వేసవి కాలంలో చాలా బాగుంటుంది. ఎవరైనా దీన్ని ఇష్టపడాల్సిందే. ఒక బౌల్ మిల్క్ తీసుకోండి. అందులో 4 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ లో ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోండి. నేనైతే పిస్తా ఫ్లేవర్ తీసుకున్నా. తర్వాత గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకోండి. అందులో 750 ml చిక్కటి పాలు మరిగించుకోండి. ఒక పొంగు రాగానే అరకప్పు షుగర్ వేసి మొత్తం కలిపేసుకోండి. తర్వాత ఇందాక కలిపించుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి పాలు మొత్తం కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, కలుపుతూ ఉండకపోతే పాలలో తరకలు పడతాయి. ఒక 5 నిమిషాల పాటు చికెన్ మజ్జిగలా అయ్యే వరకు ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత నాకు ఇలా చిక్కగా తయారైంది. దీని తర్వాత 3 గంటల సేపు ఫ్రిడ్జ్ లో చల్లార్చి పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత తీస్తే ఇదిగో ఇలా గడ్డలా కనిపిస్తుంది. 3 గంటల తర్వాత ఇలా చిక్కటి పెరుగులా గడ్డలా కనిపిస్తుంది. దీన్ని మిక్సీలో వేసుకుని స్మూత్ గా ఆడుకోవాలి. దీని తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని ముక్కల కింద కట్ చేసుకుని 1 గంట ముందే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా టేస్ట్ అనేది కస్టర్డ్ ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. మీ దగ్గర ఉన్న కస్టర్డ్ వేసుకోవడానికి, అదే మనం ఇప్పుడు తయారు చేసుకున్నది వేసుకోవడానికి ఒక గాజు గ్లాస్ కానీ మీ దగ్గర ఏమన్నా ఉంటే అందులో వేసుకోండి. దాని మీద ఫ్రూట్స్ ఫస్ట్ గా ఏం చేస్తారంటే దాంట్లో కొద్దిగా కస్టర్డ్ వేసి దాని మీద ఫ్రూట్స్ యాడ్ చేసుకుని, నేను యాపిల్ బనానా మాత్రం ఫ్రెష్ గా కట్ చేసుకున్నా, ముందుగా అయితే పాడైపోతాయని. దానిపైన ఫ్రూట్స్ వేసాను. తర్వాత మళ్ళీ లేయర్ వేసి కస్టర్డ్ యాడ్ చేసుకున్నా. దాని మీద డ్రై ఫ్రూట్స్, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని వేసా. ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నా. అన్ని వేసుకుని అలా లేయర్స్ లా వేసుకున్నా. అలా లేయర్ గా వేసుకుని కలుపుకున్నా. లేయర్ గా వేసుకున్నా. అలా లేయర్లుగా వేసుకున్న తర్వాత అంతే, ఇంకా కస్టర్డ్ తయారైనట్టే. కుదిరితే మళ్ళీ 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టి తినండి. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీన్ని ఎవరైనా ఇష్టపడాల్సిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ ఎండాకాలంలో చాలా కూలింగ్ గా బాగుంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అబ్బా చాలా సూపర్. ఈ వీడియో ఎక్కడ తయారు చేస్తున్నాను వీడియో చూసారు కదా. వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి టాపిక్స్తో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్ అయితే ట్రై చేద్దామో అది కామెంట్ చేయండి. నెక్స్ట్ తప్పకుండా ఆ ఐటమ్ ట్రై చేద్దాం.